సాధారణంగా 5 ఏళ్ల వయసులో పిల్లలకు మాటలు సరిగ్గా రావు. ఆటే లోకం అనుకుంటారు. కానీ విజయవాడకు చెందిన చిన్నారి ఆర్యా నైకి మాత్రం ఈ వయసులోనే ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. చేతిలో మెడల్స్, అంతర్జాతీయ వేదికలపై రికార్డులతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సముద్ర పాలలను, ఉధృతమైన ప్రవాహాలను సైతం లెక్క చేయకుండా ముందుకు దూసుకువెళ్తోంది. తల్లి కలను తన లక్ష్యంగా మార్చుకుని భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడిస్తున్న ఈ చిన్నారి ప్రయాణం ఇప్పుడు దేశం గర్వించదగ్గ రీతిలో సాగుతోంది. చిన్నారి అద్భుత విజయం వెనుక ఒక తల్లి అంకితభావం ఉంది. ఆర్యా తల్లి డింపుల్ కృష్ణ స్వయంగా జాతీయ స్థాయి స్విమ్మర్. అమెరికాలో మంచి ఉద్యోగంలో స్థిరపడినప్పటికీ తన చిన్ననాటి కలను నెరవేర్చుకోవడానికి ఆమె స్వదేశానికి తిరిగి వచ్చారు. విజయవాడలో స్విమ్మింగ్ అకాడమీని ఏర్పాటు చేసి కూతురికి ఏడాది వయసు నుంచే నీటితో పరిచయం చేశారు. ఆటగా ప్రారంభమైన శిక్షణ క్రమంగా కఠినమైన లక్ష్యంగా మారింది. తెల్లవారుజామునే లేవడం, గంటల కొద్దీ పూల్లో సాధన, కఠినమైన ఫిట్నెస్, ఆహార నియమాలు, ఇలా చిన్న వయసులోనే ఆర్య ఒక ప్రొఫెషనల్ అథ్లెట్ లాగా కష్టపడుతోంది. నా పేరు డింపుల్ కృష్ణ, పాప పేరు ఆర్యా నైకి. తనకి 5 years. సో మాకు స్విమ్మింగ్ పూల్ ఉండడం వల్ల నేను తనకి చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ నేర్పించాను. సో తను చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్గా చేసేదన్నమాట. సో ఏదైనా అడ్వెంచరస్గా ఏంతో ఉంటే బాగుంటుంది అన్నట్టు తనకి ఏదో ఒకటి అడ్వెంచరస్గా చేద్దామని చెప్పి ఓపెన్ వాటర్ గురించి రీసెర్చ్ చేస్తే ఇలా జర్మనీ టు ఆస్ట్రియా స్విమ్మింగ్ చేయించొచ్చని మాకు అక్కడ కోచ్ చెప్పారు. సో మల్టిపుల్ కోచెస్ని అప్రోచ్ అయ్యి ఈ ఏజ్లో చేయించచ్చా లేదా అని పీడియాట్రిషియన్స్తో అందరితో ఒకసారి కన్సల్ట్ అయ్యి ఆ అడ్వెంచర్ ఒకటి చేయించుతామని పాపని జర్మనీ తీసుకెళ్ళడం జరిగింది. సో జర్మనీ టు ఆస్ట్రియా 3 hours 47 minutesలో క్రాస్ చేసింది. తను అది చేసిన ఫస్ట్ అడ్వెంచర్. అది చేసిన తర్వాత మేము అది వరల్డ్ రికార్డ్ సెట్ చేయడం జరిగింది. దాని తర్వాత తను ఇక్కడ కొచ్చిలో జరిగిన 10 km స్విమ్, ఇంకా 400 meters స్విమ్లో అయితే తన అండర్ 8 కేటగిరీలో తనే ఫస్ట్ వచ్చింది. 10 km యంగెస్ట్ స్విమ్మర్ అవార్డు ఇచ్చారు వాళ్ళు. 10 km తిని ఒక్కతే ఫినిష్ చేసింది. అక్కడ వచ్చిన అందరు మెంబర్స్ అన్నిటికల్లా తినే ద యంగెస్ట్ స్విమ్మర్. అండ్ ఆఫ్టర్ దట్ గోదావరి స్విమ్ చేసింది. కృష్ణా రివర్, మామూలుగా కృష్ణా రివర్ ఈ ఏజ్ 5 years ఓన్లీ వాళ్ళు ఎలో చేయట్లేదు, రిస్క్ అని చెప్పి. బట్ ఇండివిజువల్గా అయితే కృష్ణా రివర్ కూడా క్రాస్ చేసింది. బట్ అఫీషియల్ రికార్డ్ లేదు తనది. అండ్ ఇంకట్లానే మన తిరుపతిలో కాంపిటీషన్ జరిగితే మెడల్స్ కొట్టింది. సో ఇప్పుడు వరకు అయితే తను చేసిన కాంపిటీషన్ ప్రతిదీ విన్ అవుతూ వచ్చింది. ఆర్య సాధించిన రికార్డులు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవుతుంది. జర్మనీ నుంచి ఆస్ట్రియా వరకు 6.3 కిలోమీటర్ల ఓపెన్ వాటర్ స్విమ్ను కేవలం 3 గంటల 47 నిమిషాల్లోనే పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతటితో ఆగకుండా కొచ్చిలో జరిగిన 10 కిలోమీటర్ల ఓపెన్ వాటర్ స్విమ్ను ముగించి అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన స్విమ్మర్గా మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. కేవలం నీటిలోనే కాదు, 10 కిలోమీటర్ల రన్ను గంటా 15 నిమిషాల్లో పూర్తి చేసి రన్నింగ్లోనూ తన సత్తా చాటింది. ఇక రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏకంగా 35కి పైగా పతకాలను గెలుచుకుని తిరుగులేని ఛాంపియన్గా నిలిచింది. ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూల్? మీ టీచర్ పేరేంటి? మహేశ్వరి కదా, మల్లేశ్వరి. ఎన్ని కాంపిటీషన్స్కి వెళ్ళావు నువ్వు ఇప్పటి వరకు? ఎప్పుడైనా ఎన్ని మెడల్స్ వచ్చినాయి? ఏ మెడల్స్ వచ్చినాయి నీకు? గోల్డ్. సిల్వర్ వచ్చిందా నీకు? థర్డ్. ఎప్పుడైనా ఓడిపోయావు నువ్వు? ఏ మెడల్స్ వస్తాయి నీకు ఎప్పుడు? గోల్డేనా? అన్ని గోల్డేనా? ఓడిపోవా నువ్వు? ఎందుకు ఓడిపోవా? చెప్పు విన్నా. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? ఆర్కిటెక్ట్. మరి ఒలింపిక్స్కి వెళ్ళావా? గోల్డ్ మెడల్ కొట్టావా? వెళ్తావా? నేను నీ కోచ్ ఎవరు? నీకు స్విమ్మింగ్ మీ మమ్మీయా? మమ్మీలా ఉంటుందా, కోచ్లా ఉంటుందా? తిడుతుందా? ఎందుకు మంచిగా చేయకపోతే ఏమంటుందా మమ్మీ?
ఆ? ఏడుస్తే తిరిగి. ఆ? ఏడుస్తే తిట్టి. ఏడిస్తే తిడుద్దా? ఓకే. ఇప్పుడు స్కూల్లో ఏమంటున్నారు నేను? బాగా చదువుతా. బాగా చదువుతావా? ఓకే. ఇలా స్విమ్మింగ్లో మాత్రమే కాదు చదువులో కూడా రాణిస్తోంది. ఇక భవిష్యత్తులో ఒలింపిక్స్ వేదికపై భారత్ తరఫున పతకం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. కూతురిని తీర్చిదిద్దడమే కాకుండా సాధారణ పిల్లలతో పాటు ఆటిజం ఉన్న చిన్నారులకు కూడా డింపుల్ కృష్ణ శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తల్లి కళ, కూతురు కఠోర సాధన కలిస్తే అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదని ఆర్య నిరూపించింది. చిన్న వయసులోనే పెద్ద రికార్డులు సృష్టిస్తున్న ఈ తెలుగు తేజం రాబోయే రోజుల్లో దేశానికి మరిన్ని పతకాలు తెచ్చిపెట్టాలని ఆశిద్దాం.